ఫ్రేమ్లో ఇక్కడ బెంచ్ మీద కూర్చొని కూల్గా కూల్ డ్రింక్ తాగుతున్న నా పేరు ప్రశాంత్. I got my first motorcycle when I turned 16. నేను 2 years నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. 1 year నుంచి జాబ్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు నా లవ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇలా బెంచ్ మీద కూర్చున్న నాకు ఈ ఫ్రేమ్లోకి ఒక క్యారెక్టర్ వస్తుందని వచ్చేదాకా నాకు తెలీదు. అదిగో వచ్చేసింది. నన్నేం చేయమంటావే? అదే ఎలా అని అడుగుతున్నాను. హలో హలో, ఏంటి బాస్, చాలా కోపంగా ఉన్నట్టున్నావు? కోపం ఒక్కటే కాదు, చిరాగ్గా కూడా ఉంది. ఇది తాగు, కూల్ అవుతావు. అదేంటి రెండు తీసుకొచ్చావు? ఇది నా లవ్ కోసం తెచ్చాలే. పర్లేదు, నో థ్యాంక్స్. అది వచ్చాక చూసుకోవచ్చు, ముందు తాగి మ్యాటర్ ఏంటో చెప్పు. థ్యాంక్స్ బాస్. బాస్, లైఫ్లో మనం చాలామంది అమ్మాయిలు కలిసే ఉంటాం. ఎందుకు కలుస్తామో ఎలా కలుస్తామో మనకే తెలియదు. అలా కలిసిన వాళ్ళలో ఒక్కరితో మాత్రమే జీవితాంతం కలిసి ఉండాలనిపిస్తుంది. కానీ ఆ ఒక్కరే మనల్ని హర్ట్ చేస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. చావడం మన వల్ల కాదు కదా, అందుకే ఆ బాధను మర్చిపోవడానికి ఫుల్గా తాగి రెచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి థమ్సప్పా? కాదు, త్రిప్లెక్స్ రమ్. చూడు బాస్, మందులేని పార్టీ అన్నా క్లారిటీ లైన్ డైలాగ్ అన్నా నాకు చాలా చిరాకు. అందుకే కరెక్ట్గా చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నడుస్తూ మాట్లాడదామా? ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ప్రేమే నా ప్రాబ్లం. మళ్ళీ ఆరెంజ్ డైలాగా? చూడు బ్రదరు, ఏ ప్రేమలో అయినా అమ్మాయి అయినా ప్రాబ్లం అయి ఉండాలి, లేదా వాళ్ళ అమ్మ బాబాయ్ అయినా ప్రాబ్లం అయి ఉండాలి. సో నువ్వు నాకు కొంచెం క్లారిటీగా చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నేను ఒక అమ్మాయిని 6 months నుంచి లవ్ చేస్తున్నా. తనేమో ఇప్పుడు నువ్వు నాకు వద్దు అంటుంది. ఎందుకంట? తనకి ప్రేమ అంటే ఏంటో చూపించాలంట. ఓ షిట్, ఇది చాలా కష్టం. మీరు చెప్పండి బాస్, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే నమ్మకం. ఎగ్జాక్ట్లీ బాస్, అదే తనకు కావాలంట. ఐస్ క్రీమ్ కొనివ్వమను, కొనిస్తాం. సినిమాలకి షాపింగ్కి తీసుకెళ్ళమను, తీసుకెళ్తాం. ఒక ముద్దు పెట్టమంటే పెడతాం. కానీ నమ్మకం అంటే ఎలా ఇస్తాం? అదే ఉన్న మార్కెట్లో దొరికే వస్తువు కొనివ్వడానికి. ఆ అమ్మాయి నేను నమ్మకం ఇవ్వమంది కానీ కొనివ్వమని లేదు. అదే బాస్, ఎలా? మీరు చెప్పండి, మీరు లవ్ చేశారు కదా. చెప్పుకోక నా లవ్ స్టోరీ గురించి చెప్పుకోవాలా? పర్లేదు బాస్, చెప్పు. నేను నీలాగే 3 years లవ్ చేశాను, కానీ ఇలా సినిమాలకి షాపింగ్లకి వెళ్ళలేదు. అబ్బా, చాలా స్ట్రిక్ట్గా లవ్ చేసావు బాస్. స్ట్రిక్ట్ అప్ బొంగ, సినిమా అంటే చాలు మా ఇంట్లో ఊరుకోరనేది. మరి తర్వాత ఏమైంది? ఏముంది, ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఇంకేముంది, మ్యాటర్ ఓవర్. అంత ఈజీగా ఒప్పేసుకున్నారు బాస్? ఇంత లేదమ్మా, నాలో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టే ఒప్పుకున్నారు. క్వాలిఫికేషన్స్ ఏంటి? అవ్వా, నెంబర్ 1 వాళ్ళది మాది సేమ్ ఊరు. నెంబర్ 2 వాళ్ళది మా ఇంటి పక్కనే. నెంబర్ 3 ఇద్దరిది సేమ్ క్యాస్ట్. ఇంకా 4వది అంటావా, వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంత కాకపోయినా ఏదో పర్వాలేదు అనిపిస్తే చాలు, యావరేజ్ మార్కులు ఇచ్చేస్తారు. ఇంకా 5వది, ఇది చాలా ఇంపార్టెంట్, మొన్న ఈ మధ్య జాబ్ వచ్చింది, 20,000 శాలరీ. సో ఈ 5 క్వాలిఫికేషన్స్ పాస్ అయితే చాలు, లవ్లో పాస్ అయినట్టే, పెళ్ళికి సెట్ అయినట్టే. ఇలా అయితే నా లవ్ వర్కౌట్ అవుతుంది బాస్. ఎందుకు వర్కౌట్ అవుతుంది బాస్? ఆ రోజుల్లో 6 ఏళ్ళు వెంటపడితే కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఫేస్బుక్లో 6 నెలలు చాటింగ్ చేసి ఐ లవ్ యూ అంటే చాలు, ఐ టు లవ్ యూ అంటున్నారు. హలో బాస్, ప్రాబ్లం ఇక్కడ లవ్ గురించి కాదు, నమ్మకం గురించి. అదే నేను చెప్పేది. ఆ రోజుల్లో అమ్మాయిలు ప్రేమిస్తే ప్రేమను మాత్రమే కోరుకునేవాళ్ళు, ఈ రోజుల్లో ప్రేమతో పాటు పర్సన్ కూడా కోరుకుంటున్నారు. అమ్మాయిలు మనీ కోసం లవ్ చేస్తున్నారంటావా? అయ్య బాబోయ్, నేను అలా అనలేదు, ఎవరైనా వింటే కొడతారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలకి మంచి ఉద్యోగం ఉందా లేదా అని చూస్తున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇష్టం, డైరెక్షన్ అంటే ప్రాణం. అందుకే డాక్యుమెంటరీస్ తీస్తుంటాను. వెరీ గుడ్, కానీ అదే నీ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం?
ఆ అమ్మాయికి నమ్మకం కావాలి, నువ్వు బాగా చూసుకుంటావనే నమ్మకం కావాలి. సో నీకు జాబ్ కావాలి. జాబ్కి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఏంటా? ఇప్పుడు నిన్న ఆ అమ్మాయి ఓకే అనింది, నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. వాళ్ళ పేరెంట్స్ నువ్వేం చేస్తున్నావు బాబు అని అంటారు. డైరెక్షన్ చేస్తానా ఆంటీ అంటావు. నీకు జాబ్ లేదు, సెట్ అవ్వలేదు, ఎలా ఓకే అంటావు అంటారు. నువ్వు యాజ్ ఇట్ ఈస్గా సైలెంట్గా ఉంటావు. ఇదంతా ముందుగానే ఆ అమ్మాయి ఆలోచించి నేను నమ్మకం ఇవ్వమంది. అది మ్యాటర్. నేను కష్టపడి చాలా డాక్యుమెంటరీస్ చేశాను. నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది. మంచి డైరెక్టర్ అవుతానని కూడా నమ్మకం ఉంది. కానీ ఇదంతా వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కావటం లేదు. అదంతా నాకు తెలియదు బాస్. జాబ్ కొట్టు, అమ్మాయిని పట్టు. హలో భాస్కర్, చెప్పు. అరే మామా, మనం చేసిన షార్ట్ ఫిల్మ్కి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చిందిరా. అరే మన సూపర్ రా, ఎక్సలెంట్. మనం కష్టపడిన దానికి రిజల్ట్ వచ్చింది. ప్రైజ్ మనీ ఎంత తెలుసా? ఒక నిమిషం. ఫ్యాన్సీ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, నేను మళ్ళీ చేస్తాను. హలో నాగార్జున సార్, చెప్పండి సార్. సార్ నిజంగానా సార్? థ్యాంక్స్ అలాట్ సార్. నేనే సార్ డైరెక్ట్ చేసింది. నాకు చేతున్నతనా సార్? డెఫినెట్లీ సార్, షూర్ సార్. ఓకే సార్, అన్నపూర్ణ స్టూడియోస్. ఓకే సార్, నాకు డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. నాగార్జున గారు ఆఫర్ ఇచ్చారు నాకు చేతున్నత మూవీ చేయమని. ఆల్ ది బెస్ట్ అమ్మా. హలో మేఘనా, నమ్మకం కావాలన్నావు కదా, నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నా. నాగార్జున మొహం నమ్మకం ఇచ్చాడు, నువ్వు రెడీగా ఉండు, ఇంట్లో ఉండు, నేను వస్తున్నా. హలో, ఎక్కడున్నావు? ఇంకా స్టార్ట్ అవ్వలేదా? నీ మేకప్ కొట్టిన చాలే కానీ తొందరగా సావు. సారీ, తొందర రా బంగారం. సరే కానీ వచ్చేటప్పుడు ఒక పాప్కార్న్ ప్యాకెట్ తీసుకొని రా. డబ్బులు నావేలే. రా తొందరగా. She likes it too. I know what I like. She likes it too.